గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇదిగోండి నేను బెండకాయలు ఫ్రెష్వి ఇలాగ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది వితౌట్ గార్లిక్, వితౌట్ ఓనియన్ అండి. ఇదిగోండి ఇలాగ పొడవుగా కోసుకొని కొంచెం దీంట్లో ఉప్పు వేసుకొని మజ్జిగ చీల్చుకున్నానండి. కొంచెం ఇలాగా దాంట్లో అన్నీ బాగా ఫ్రైడ్. దీంట్లో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఇంగు వండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, ఇవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లము. తర్వాత ఏమో ఇదిగోండి ఇది వేగిన తర్వాత ఇదిగోండి కొంచెము ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం నూరుకుంటాను కదా, ఇదిగోండి ఇది వేస్తున్నాను. ఓ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఇలాగ బాగా వేగాలన్నమాట. ఇదిగోండి ఇదంతా బాగా వేగాయి. మసాలాలు ఇంగు కూడా వేసానండి, ఇంగు కంపల్సరీ. ఇదిగోండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ తోటి ధనియాల పౌడర్ వేసానంటే, ఎందుకంటే దీంట్లో ఏంటి మసాలాలు వేయం కదా మనము. ఈ ధనియాలు, ఈ పొడి ఇదంతా ఇదే కదండి. ఇదిగోండి కారం అండి, టేస్ట్కి తగ్గ మేము కొంచెం మరి దీంట్లో కొంచెం కారం ఉండాలి. ఇది కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం మసాలా కారము వేస్తానండి. అది ఎల్లుల్లిపాయలు లేకుండా పెట్టుకుంటాం అనమాట మేము. ఇదిగోండి ఇది బాగా వేగిన తర్వాత ఇవి మనం ఇలా వేసేయడమేనండి. ఈ ముక్కలన్నీ వేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగ వేగుతుంది కదా, ఇదిగోండి ఇలాగ దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇలాగ బాగా వేగితే ఇదిగోండి టమాటా కూడా ఒకటి వేసానండి నేను గ్రేట్ చేసి. ఈరోజు కరెంట్ లేదనమాట. ఇదిగోండి కొంచెం కస్తూరి మేతి అండి లాస్ట్లోను ఫ్రై చేసిన తర్వాత ఇలాగ వేడి చేసి ఇదిగోండి కస్తూరి మేతి ఇలాగ పౌడర్ చేశానండి. ఇదిగోండి ఇలా వేసేయాలన్నమాట కస్తూరి మేతిని. ఇదిగోండి కొంచెం మిరియాల పౌడర్ అండి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడరు, కొంచెం గరం మసాలా అండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ ముందే వేసానండి. ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్ని మసాలాలన్నీ కూడా బాగా ఎక్కుతాయండి ఇదంతాను. ఇదిగోండి ఇలా ఫ్రై చేసి కస్తూరి మీద వేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో లాస్ట్లోనూ కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకోవచ్చండి, జిగట్లాగా రాదు. లేకపోతే నిమ్మరసమేనండి. ఇదిగోండి నిమ్మరసం వేస్తానండి నేను. కొంచెం ధనియా పత్తా అండి, ఇదిగోండి నిమ్మరసం వేసాను. ఇదిగోండి ధనియా పత్తా, ఇదిగోండి కొరియాండర్ లీవ్స్, ఇదిగోండి అన్నీ బెండకాయ ఫ్రై అండి ఇలాగా పీసెస్గాను చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.